హాయ్ అండి. ఈరోజు వీడియోలో కరకరలాడే స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. ఈ సమ్మర్‌లో పిల్లోళ్ళు ఇంట్లోనే ఉండి ఏవో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా! ఒక్కసారి ఇలా చేసి పెట్టుకోండి. ఎన్ని రోజులైనా పాడవవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. పెద్దలకు కూడా మంచి టీ టైమ్ స్నాక్స్ అండి. ఈ రెసిపీ కోసం నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను సూజీ రవ్వ. దీన్నే బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఈ రవ్వని మిక్సీ జార్‌లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్‌లోకి 5, 6 వరకు ఎండుమిర్చి వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మీరు ఈ ఎండుమిర్చి రవ్వతో పాటైనా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒకేసారి గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిలు, 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండే తీసుకున్నాను. ఇలా కొంచెం రవ్వ, గోధుమ పిండి వేసి కలపడం వల్ల స్నాక్స్ మరింత క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చూడండి, పిండి ఇలా మనము ఉండలాగా చేస్తే విడిపోకుండా అట్లే ఉండాలి. లేదా విడిపోయిందంటే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయండి స్నాక్స్. టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. రవ్వ వేసాం కాబట్టి మరీ సాఫ్ట్గా ఏమి ఉండదు. పిండి కొంచెం హార్డ్గానే ఉంటుంది. ఇలా కలిపేసుకున్నాక ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి పల్చగా అండి, మనకి ఎంత పల్చగా వస్తే వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. కొంచెం అతుకుపోయినట్లు అట్లా ఉందనుకోండి, కొద్దిగా పొడిపిండి అయినా చల్లుకొని గోధుమ పిండిని ఇలా వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇంకా షేప్ అనేది మన ఇష్టం అండి. ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. రౌండ్గా అయినా ఏదైనా బాక్స్ పెట్టి రౌండ్గా అయినా మార్క్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అన్నీ తీసేసుకొని ఇలా స్క్వేర్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెము పెద్దగా స్క్వేర్ లాగా కట్ చేశాను. ఇవి స్నాక్స్గానే కాదండి, మనం పప్పు చేసుకున్నప్పుడు అన్నంలోకి నంచుకోవడానికి కూడా వడియాల్లాగా చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల పొంగకుండా మనకి క్రిస్పీగా అలాగే వేగుతాయన్నమాట. మనము ఘాట్లు పెట్టలేదనుకోండి, సాఫ్ట్గా అయిపోతాయి, పూరిలాగా పొంగుతూ వస్తాయి. చూశారు కదా, ఇలాగా మనకి ఆయిల్ ఎన్ని పడితే అని వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ మోతాదులో చేసేటట్టయితే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఆయిల్ ఎన్ని పడితే అన్ని వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడల్లా బయట కొనియకుండా ఇలా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకు ఇస్తే హ్యాపీగా తినేస్తారు, బయట కొనుక్కోకుండా. చూసారు కదండి ఈ క్రిస్పీ స్నాక్స్ రెసిపీ. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.